అనగనగా రామాపురం అనే ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊర్లో ఒక మామిడి చెట్టుకి ఒక మ్యాజిక్ మామిడి కాయ కాసింది. అది ఒక రోజు నడుచుకుంటూ పొలంలో పనిచేసుకుంటున్న రంగన్న దగ్గరకు వచ్చింది. ఆ మ్యాజిక్ మామిడి కాయను చూసిన రంగన్న దానిని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన రంగన్న ఆ మామిడి కాయను తన భార్యకు చూపించాడు. ఆ మ్యాజిక్ మామిడి కాయను చూసిన రంగన్న భార్య ఆశ్చర్యపోయింది. ఇదేంటి చాలా వింత మామిడి కాయలాగా ఉంది అని తన భర్తను అడుగుతుంది. అప్పుడు రంగన్న ఇది మ్యాజిక్ మామిడి కాయలాగా ఉంది. దీనిని జాగ్రత్తగా దాచిపెట్టు. రేపు మనం దీనిని మన పొలంలో వేసినట్టు అయితే ఇలాంటి మామిడి పండ్లు చాలా వస్తాయి. దానిని మనం సంతలో ఎక్కువ రేటుకు అమ్మినట్టు అయితే మనకు ఉన్న అప్పుల సమస్యలు తీరిపోతాయి అని చెప్తాడు. అప్పుడు రంగన్న భార్య ఆ మామిడికాయను జాగ్రత్తగా ఒకచోట దాచిపెడుతుంది. రంగన్న మాటలు విన్న మామిడికాయ అందరూ పడుకున్న తరువాత అక్కడనుంచి తప్పించుకుని పారిపోతుంది. అలా వెళ్తూ అది కొందరి పిల్లలకు కనిపిస్తుంది. ఆ మాయా మామిడికాయను చూసిన పిల్లలు దానిని రాళ్లతో కొట్టడం మొదలుపెడతారు. అలా అది వాళ్ల దగ్గర నుంచి గాయాలతో తప్పించుకుని ఒక చెట్టు దగ్గరకు చేరుతుంది. అలా అది బాగా అలసిపోయి మనం రంగన్న దగ్గర ఉన్నట్టు అయితే మనకు ఈ పరిస్థితి వచ్చి ఉన్నిండేది కాదు అని చాలా బాధపడి తిరిగి రంగన్న దగ్గరకు వెళ్ళిపోతుంది. కొన్ని రోజులకు ఆ ఒక మామిడి కాయతో రంగన్న ఒక మామిడి చెట్టుని పెంచాడు. ఆ మామిడి చెట్టు చాలా పెద్దదిగా ఎదిగింది. ఆ చెట్టు నుంచి చాలా కాయలు కాయడం వల్లన రంగన్న ఆ మామిడి కాయలను సంతలో అమ్మి తన అప్పులను తీర్చాడు. తరువాత నుంచి రంగన్న ఆ మామిడి చెట్టుని చాలా బాగా చూసుకునేవాడు. రంగన్న సంతోషాన్ని చూసిన ఆ మామిడి చెట్టు చాలా ఆనందంతో రంగన్నకు థాంక్స్ చెప్తుంది.